నేటి వాక్య ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిన ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడండి. విను మా ప్రియులందరూ కూడా మేలు పొందినట్లుగా మీ సన్నిధి ఆత్మ నడిపింపు అనుగ్రహించి బలపరచుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని సన్నిధిలో ఘనత ప్రభావము ఉన్నవి అనేటటువంటి విషయాన్ని నేడు మనం చదివిన ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. భూమి మీద మనుషుడు ప్రభు సన్నిధిలో గడుపుట ద్వారా, ఆయన సన్నిధిని సమీపించుట ద్వారా ఇహమందు పలు దీవెనలు దేవుడు మన కొరకై ఆయన సిద్ధం చేశారు. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 5వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో యూదా ప్రజలకు రాజైన ఉజ్జియా దేవుని మందిరానికి అతడు ప్రాధాన్యత ఇచ్చుటను మనం గమనించగలం. తన తండ్రి కాలములో మందిరపు తలుపులు మూయబడగా తన కాలమందు అతడు మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి ఆ స్థలమందు ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులను తొలగించి 29వ అధ్యాయం 20వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో హిజ్కియా పెందలకాళ్ళు లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు వెళ్ళుటను గమనించగలం. ఆ మందిరములో వారు పాప పరిహారార్థ బలిని అర్పించి దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రభువును దావీదు కీర్తనల ద్వారా వారు స్తుతించి దేవుని ఆరాధిస్తూ వచ్చారు. ఈ విధమైనటువంటి కార్యాలు అతడు జరిగించినటువంటి కారణం 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 35-36 వచనాల్లో మందిర సేవ క్రమముగా జరుగుటను అక్కడ చూస్తాం. ప్రజలందరూ కూడా సంతోషించుటను అక్కడ మనం చూస్తాం. అంత మాత్రమే కాక 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20-21 వచనాల్లో హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లుటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, దేవుడే హిజ్కియా వర్ధిల్లటానికి కారణమై ఉన్నారు. కారణం ఏంటంటే అతడు దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు సన్నిధిని మనం నిర్లక్ష్యం చేసి పలు కార్యాలలో మనం ఒకవేళ నిమగ్నమైతే పొందవలసిన ఘనతను పోగొట్టుకుంటాం, పొందవలసిన దేవుని శక్తిని మనం పోగొట్టుకుంటాం. బలమును సంతోషము కూడా మన జీవిత దినాల్లో మనం చూడలేం. గనుక ఎన్ని మనకున్నప్పటికీ, అందరూ మనకున్నప్పటికీ ప్రభు అనుగ్రహించేటటువంటి శక్తి, బలము, సంతోషము, ఘనత లేకపోతే ఈ భూమి మీద మన జీవితాలు అవి నిష్ప్రయోజనంగా ఉంటాయి. మరి ఆ సంగతిని నాడు హిజ్కియా గారు గుర్తించటను మనం గమనించగలం. కారణం ఏంటంటే తన తండ్రి చేసినటువంటి పొరపాట్లు 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 24వ వచనంలో ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తగ్గొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమంతటా అతడు బలిపీఠములు కట్టించినటువంటి వ్యక్తిగా ఉండుటను మనం చూడగలం. ఆ కారణం చేత 25వ వచనం ఆఖరిలో తన పితరుల దేవుడైన యెహోవాకు అతడు కోపం పుట్టించాడు. అంత మాత్రమే కాక 22వ వచనంలో ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించినటువంటి వ్యక్తిగా ఉండుటను, ఈ విధంగా చేసినటువంటి ఆహాజు రాజే ఆ విధముగా చేసినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన ఆహాజును చూస్తున్నాం. అతని కుమారుడైనటువంటి హిజ్కియా చూపినటువంటి శ్రద్ధ వలన ఏ విధముగా వర్ధిల్లాడో, తన జీవితంలో మరణపాయం కలుగగా దేవుడు అనుగ్రహించినటువంటి
15 సంవత్సరాల ఆయుష్ను కూడా పొందుటను మనం గమనించగలం. కనుక ఇటు దీవెనలన్నీ మా ప్రియులకు మీరు మీ జీవిత కాలంలో పొందగలరని, ఇటు విశ్వాసాన్ని భయభక్తులను కనుపరిచి మేలు పొందగలరని కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా మీరు నూరంతల మేలు కలుగు చేదురుగాక. మీ పరిచయలో ప్రయాసపడుతున్న దైవజనులను దీవించండి, వారి కుటుంబమును ఆశీర్వదించండి, వారు చేసే పరిచర్యను మీరు అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను కూడా ఆశీర్వదించండి. నేటి దిన దీవెనలు అలానే ముందున్నటువంటి వారమంతా కృపాక్షేమలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్.